సొంత వే బ్రిడ్జిను అడ్డుపెట్టుకుని చీనీ, మొక్కజొన్న, వేరుశనగ రైతులను మోసం చేస్తున్న ఓ వ్యాపారి బండారం కళ్యాణదుర్గంలో బయటపడింది. వ్యాపారి మోసాన్ని గుర్తించిన రైతులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమ్మదేవి ఆలయం సమీపంలోని లక్ష్మీ వెంకటేశ్వర వే బ్రిడ్జిని రామ్మూర్తి అనే వ్యక్తి నిర్వహిస్తూ ఉన్నాడు. మొక్కజొన్న, వేరుశనగ వ్యాపారంతో పాటు చీనీకాయల కొనుగోలు నిర్వహిస్తూ సొంతంగా వే బ్రిడ్జిను నిర్వహిస్తూ ఉన్నాడు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు తన ఖాతాలో తక్కువ తూకాలను చూపిస్తూ గత కొన్ని రోజులుగా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఆదివారం అనుమానం వచ్చిన కొందరు రైతులు అనంతపురంలోని సుధీర్ వే బ్రిడ్జిలో చీనీకాయలను తిరిగి తూకం వేయించగా అసలు విషయం బయటపడింది. టన్నుల కొద్దీ తేడాలు రావడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహించి రామ్మూర్తిని నిలదీశారు. దీంతో రామ్మూర్తి తడబడుతూ కాటా రిపేర్లో ఉంది అంటూ బుకాయించాడు. రైతులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకు దిగతారనే భయంతో రాత్రికి రాత్రే వే బ్రిడ్జిను పూర్తిగా తొలగించాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన గోబనపల్లి, విట్లంపల్లి రైతులు వ్యాపారి దుకాణానికి చేరుకుని అక్కడ ఉన్న తూకం మిషన్లను బయటపడేసి షాప్ షట్టర్ మూసివేశారు. అనంతరం నిర్వాహకుడు రామ్మూర్తిని పట్టుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అప్పగించారు. అయితే పోలీసులు రామ్మూర్తికి స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి పంపారని రైతులు ఆరోపించారు. నా పేరు ప్రతాప్ చౌదరి, మాది పూర్వపాల గ్రామం. నేను 13 ఎకరాల్లో చిన్న తోట వేశాను. నిన్న కటింగ్ పెట్టి 2 బండ్లు 2 లారీ పోసుకొచ్చి కాటా వేస్తే ఒక కాటా వచ్చి 20 టన్నుల 80 కేజీలు వచ్చింది. అదే కాటా అనంతపూర్లో వేస్తే 22 టన్నులు వచ్చింది. నేను టన్ను వచ్చి 65,000 అమ్ముకున్నాను. నాకు 2 టన్నులు నష్టపోతే ఒక బండికే 3 బండ్లు అమ్ముకున్నాను. నేను ఒక బండి కరెక్ట్ వేరే వేస్తే కరెక్ట్ వచ్చింది, వేరే బిచ్చకపోతే. దీంట్లో 2 బండ్లు వేసాను. 2 బండ్లు 4 టన్నులు రాసి వచ్చింది. నాకు 4 టన్నులకు గాను 65,000 లెక్కేసుకున్నాను. అంత లాస్ వచ్చింది. వీటి చాలా మోసం చేస్తాను. నొక్కునే కాదు, చాలా మంది రైతులు చాలా ఒక్క నెల నుంచి బండి తోలుతారు. రోజు 4 బండ్లు తోలుతాం కాంటాక్ట్ మీద. ఎంతమంది మన దగ్గర బయటపడింది. ఆయన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గురించి రామ్మూర్తి, ఆయన పేరు రామ్మూర్తి. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తాం, మేము అది చూస్తామంటున్నాం. ఆయన లోన్ పెట్టుకుని ఆయన మరణాలు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాం.